చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య గారు ఫోటోకి దండ వేసి ఆయనకి నివాళులర్పించి మనం కొన్ని విషయాల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే చేనేత పరిశ్రమ అని కాపాడుకోవాలి, కార్మికుల ప్రయోజనాలు కూడా ప్రధానమైనటువంటి. ఇవాళ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతీయ చేనేత దినోత్సవం కన్నా ముందుగానే రవీంద్ర భారతిలో 2007లో ఆయన జాతీయ చేనేత దినోత్సవం కాకుండా రాష్ట్రంలో చేనేత దినోత్సవాన్ని జరిపినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో చేనేత వాళ్ళని గుర్తించి జాతీయ చేనేత దినోత్సవాన్నిగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. రాజశేఖర రెడ్డి గారు చేనేత పరిశ్రమని కాపాడుతూ, చేనేత పరిశ్రమను కాపాడటం అంటే యారన్ మీద సబ్సిడీ, అంటే చిలప నువ్వుల మీద సబ్సిడీ, అట్లానే డైస్ అండ్ కెమికల్స్ మీద సబ్సిడీ, సిల్క్ మీద సబ్సిడీ, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ తయారు చేయటానికి కావాల్సినటువంటి ముడి సరుకులు మీద సబ్సిడీ ఇచ్చేటటువంటి, అంతకుముందు కొద్దిగా ఉంటే దాన్ని గణనీయంగా పెంచడం జరిగింది. అంతకుముందు సబ్సిడీలు కూడా సరిగ్గా అమలు అయ్యాయి కావు. వాటిని అన్నింటిని కూడా అమలు చేసేటటువంటి పరిస్థితికి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఎందుకంటే పరిశ్రమను కాపాడటం అంటే ఉద్దేశం ఏంటంటే మిల్లు పోటీకి తట్టుకొని వీళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునే విధానం ఉండాలి, అంటే పని కల్పించాలి అనే ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లానే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేట్టయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి అందరితో కాకుండా చేనేత కార్మికులకు ఒక 75,000 రూపాయలు అదనంగా ఇల్లు నిర్మాణం చేసుకోవటానికి ఆయన ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటం జరిగింది ఆనాడు. ఆ తరువాత కార్మికుల ప్రయోజనం అంటే 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు ఆయన. ఈ సబ్సిడీలన్నీ కూడా ఉపయోగపెట్టుకొని మీరు పోటీగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా జిఎస్టీ అనేది లేకుండా అంతవరకు జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ చేనేత మీద కూడా వసూలు చేస్తూ ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విధానం అది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చేనేత పరిశ్రమనే ఏదో ఒక రకంగా ఆదుకుంటానే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు జిఎస్టీ వేసి వాళ్ళని అనేక రకాలైనటువంటి వీళ్ళు తయారు చేసినటువంటి బట్ట మీద ట్యాక్స్ వేయటువంటి, రంగులు రసాయన మీద జిఎస్టీ, తయారైనటువంటి నూలు మీద జిఎస్టీ, వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట మీద జిఎస్టీ. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించుకోవాలి చేనేత. ఎందుకంటే మిల్లు పోటీకి తట్టుకొని నిలబడేది ఎంతో కళాత్మకమైనటువంటి వృత్తి కాబట్టి ఏదో కొంత భాగం జరుగుతూ ఉంది. అట్లా రాజశేఖర రెడ్డి గారు టైము ఆ రకంగా ఆప్కోలో తయారైనటువంటి బట్ట, సొసైటీల్లో తయారైనటువంటి బట్ట ఆప్కోలో అమ్ముకునేటటువంటి విధానాన్ని ఖచ్చితంగా అమలు చేశాడు. అంటే చేనేత కార్మికుడు సొసైటీలో తయారు చేసి బట్ట ఆప్కోకిచ్చి వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేసేటటువంటి విధానం అది ఖచ్చితంగా అమలు చేయటం జరిగింది. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది చేనేత పారిశ్రామికులు పడేటటువంటి ఇబ్బందులను ఆయనకు స్వయంగా కొంత కడపలో కూడా చాలా పరిశ్రమ ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఆయన అర్థం చేసుకొని వీళ్ళు
కుటుంబ పరంగా ఎంత కష్టపడినా జరిగేటటువంటి పరిస్థితి లేదు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంత పని చేసినా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటం కానీ ఈ పరిస్థితులన్నీ కూడా సమాజంలో వెనకబడి ఉంటున్నారు. వీళ్ళల్లో మార్పు రావాలి అనే ఆలోచనతో ఆయన ప్రతి సంవత్సరం కూడా గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఇవ్వటం జరిగింది. అది చాలా గొప్ప విషయంగా పారిశ్రామికులంతా కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే దాని ద్వారా సొంతంగా నూలు కొనుక్కొని కూలి నేత నేయకుండా, కూలి నేత నేయొద్దు, మీరు యారన్న నూలు కొనుక్కోండి, తయారు చేసి ఆపుకోకి ఇవ్వండి బట్టని అనే ఆలోచనతో ఆయన విధానాన్ని 5 సంవత్సరాలు నడిపాడు. ఆ తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది. చేనేత పరిశ్రమని పట్టించుకోలేదు, కార్మికుల ప్రయోజనాలు ఏ మాత్రం కూడా 2.5 సంవత్సరాల నుంచి వదిలేశారు. 3వ సంవత్సరంకి వచ్చిన తర్వాత ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం రోజున చీరాల్లో ఒక మీటింగ్ పెట్టి 25,000 రూపాయలు చేనేత కార్మికులకు ఇస్తాం అని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు 80,600 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అంటే మొగ్గం ఉన్నటువంటి కార్మికులందరికీ. ఈయన 54,000కి జీవో ఇవ్వటం జరిగింది. అంటే ఆలోచించండి, దాదాపు 26,000 మంది, సుమారుగా ఒక 30,000 మంది అనుకోండి, 30,000 ఎంతవరకు వేస్తారో కూడా తెలియదు, జీవో మాత్రం ఇవ్వటం జరిగింది 54,000 మందికి అని చెప్పి. 25,000 రూపాయలు ఎంతమందికి వస్తుందో మరి తర్వాత మనకు అర్థం అవుద్ది. ఇవాళ ప్రకటించి ఆ మీటింగ్లో ఇస్తామని చెప్తా ఉన్నారు. అది తర్వాత వీళ్ళు ప్రైమరీ సొసైటీల్లో తయారు చేసినటువంటి బట్ట ఈ 2.5 సంవత్సరాల నుంచి ఒక్క గజం కూడా, ఒక్క చీర కూడా కొన్నటువంటి పరిస్థితులు ఆప్కోలో లేదు. ఆప్కోకి ఎలక్షన్ జరపటం కానీ, వాళ్ళ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క పరిశ్రమ కోసం జాగ్రత్తలు తీసుకునేటటువంటి ఆప్కోని పక్కన పెట్టేశారు. అంటే ఏనాడు కూడా ఈ చేనేతను గురించి ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మేము అనేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని, పరిశ్రమను కాపాడండి, కార్మికుల ప్రయోజనాలు తప్పనిసరిగా చూడాలి, ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు నిర్మించేటటువంటి అవకాశం కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాళ మంగళగిరిలో 25 ఎకరాలు స్థలం ఇచ్చి రాజీవ్ గృహంలో 500 ఇళ్లు నిర్మించి అందులో సగభాగాన్ని చేనేత కార్మికులకు ఇవ్వమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెబితే, ఆ రకంగానే ఇవాళ సగం మంది చేనేత కార్మికులు వాళ్ళు పని చేసుకోవటానికి కావాల్సినటువంటి స్థలాన్ని కూడా ఏర్పాటు చేసి షెడ్లు వేసి ఇవ్వటం జరిగింది. మొగ్గాలు వేసుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే చేనేత కార్మికుల కోసం ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత కృషి, పరిశ్రమ కోసం కానీ వీళ్ళ ప్రయోజనాల కోసం కానీ కాపాడినటువంటి ఈ ఇంకొకళ్ళు లేరని కూడా తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం. ఇవాళ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఇవాళ ఏదో ఘనంగా ముందుకొచ్చి జాతీయ చేనేత దినోత్సవం గొప్పగా జరుపుకోవటం కాదు,